రాధాష్టమి భాద్రపద మాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి రాధాష్టమి అని పేరు. ఈరోజు రాధాకృష్ణులను పూజించటం వల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సందర్భంగా రాధాకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరి నీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపిస్తారు. ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాధాకృష్ణుల విగ్రహాలను ఆభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. బృందావనంలో ముఖ్యమైన ప్రదేశాలను భక్తులకు తెలియజేస్తూ వాటి విశిష్టతతో కూడిన వీడియోను ప్రదర్శిస్తారు. రాధారాణిని కీర్తిస్తూ వైష్ణవ ఆచార్యులు స్వరపరిచిన అద్భుత పాటలు ఆలపిస్తారు. అమ్మవారికి విశేష హారతి తర్వాత పవలింపు సేవ నిర్వహిస్తారు. రాధా మాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం. తనను తాను ప్రేమించుకున్నందుకు తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి, అరవిందం లాంటి అందం, మకరందం లాంటి మనస్సు, ఇలకు దిగిన ఇంద్రధనస్సు, ప్రణయ మాధురి, రాధా సుందరి. మాధవుడు సౌందర్య సార సర్వస్వం, కోటి మన్మథ లావణ్య కోమలాంగుడు, త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు, సకల సద్గుణ భూషితుడు, నిర్మల హృదయుడు, నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెన్నెలతో అద్దకాలు వేయించి, పాల నొరగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి, విశేషమైన అలంకారాలతో చందనం పూసిన కుందనపు బొమ్మల వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు. రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు. రాధాయ నమః అనే 6 అక్షరాల షడక్షరి మహామంత్రం 4 విధాలుగా చతుర్విధ ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. రాధ మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాసమండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని పద్మపురాణం చెబుతున్నది. రాధాకృష్ణులు ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అపాకృతమైన జగత్తులో ముక్తధామం, వైకుంఠం, గోలోకం అనే 3 ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది. గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేతమండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహారస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సామ్రాట్ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. రాసము అంటే గోకులంలోని ఒక క్రీడా విశేషం. సల్లాపం అనే అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. శ్రీకృష్ణుని ప్రాణాధారంగా చేసుకున్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెప్తారు. ఆమె పుట్టగానే రాసమండలంలో కృష్ణుడి సేవ కోసం ధావనం సాగించటం వల్ల, అంటే పరుగు సాగించటం వల్ల రాధగా మారిందని బ్రహ్మ వైవర్త పురాణం వివరిస్తోంది. శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహాప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య రాధ కాలాంతరంలో 2 రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మీ రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు. రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్న గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని. కృష్ణుణ్ణి భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించటం వల్ల ఆ ప్రదేశం బృందావనంగా మారుతుందని వరమిచ్చాడని ఆ గాథ సారాంశం. వృషభానుడు, కళావతి దంపతులకు పుట్టిన తనయకు
గర్గమహాముని రాధ అని నామకరణం చేశాడు. బ్రహ్మ వైవర్తం ప్రకారం దుర్వాసముని రసరశ్మి అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ణి రాధాదేవి తన మనస్సులో లయం చేసి విజయం సాధించిన రోజు భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే రాధాష్టమిగా వ్యవహరిస్తారు. పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు. రాధాకృష్ణులను ఆరాధించటం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వసిస్తారు. రాధాకృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే రకార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. ధా నామస్మరణ వల్ల సాయుధ్యం కలుగుతుందని, రాధా నామస్మరణతో రోగ మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందని భావన. రాధా, ఈరోజు నా పుట్టినరోజు, ఏమైనా కోరుకో, ఏదైనా ఇస్తాను. మాధవ, నువ్వు నా స్వంతం, నాకే చెంది ఉన్నావు, అవునా? అవును రాధా, నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి, ఇవ్వగలవారా కృష్ణ? చెప్పటానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లిగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదార వింద యుగలిని తనివి తీరా ముద్దాడింది. శశాంక శీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది. నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా? అదే బృందావనం. ఈరోజు రాధాష్టమి, రాధ పుట్టినరోజు. ఈ అరుదైన రోజు కోసం అపూర్వమైన రీతిలో తన గుణగణాలను దివ్యాభరణాలుగా మార్చి మనోజ్ఞంగా అలంకరించుకొని సరికొత్త శ్యామసుందరుడు అవతరించాడు. అటు రాధావిలాసం, ఇటు మురళీగాన వినోదం. సరస శృంగార చక్రవర్తి, రాధికా మానస విహార రాజహంస, సకల భువనైక మోహన దివ్యమూర్తి రాధను మంత్రముగ్ధం చేస్తున్నాడు. జలతరంగిని మీటినట్టు రాధ నవ్వుతున్నది. జగమంతా అమృతం వర్షిస్తున్నది. ప్రణయ మకరంద మాధురీ భరిత లోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది. కృష్ణ, ఈరోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా? నీ పుట్టినరోజు నాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టినరోజున నువ్వు అలంకరించుకున్నావు. భలే విచిత్రంగా ఉంది కదూ. ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు. నువ్వు నా అద్దానివా? నన్ను నేను చూసుకుంటున్నానా? సరసభాషిని, సహజ చమత్కారి కదా రాధ. ఈ సంతోష సమయంలో నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టినరోజున నేను కోరుకున్నా, నా పుట్టినరోజున నువ్వు కోరుకో కృష్ణ. ఆశ్చర్యచకితుడయ్యాడు కృష్ణుడు. తేరుకొని ఒకంత ఆలోచించి ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు. ఏదైనా నువ్వే నన్ను కోరుకో, ఇదే నా కోరిక రాధిక అన్నట్లు రాధ. నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా. గలగలా నవ్వింది రాధ. నీకన్నా విలువైనది నేనే గోపాల. హతాశుడయ్యాడు కృష్ణుడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఏమంటున్నావు రాధా? నువ్వు నాకంటే విలువైన దానివా? ఎలా? భక్తుడికి భగవంతుడు దాసుడు కాదా వాసుదేవా? అవును. నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణ. నిజం. నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా. అనుమానం ఎందుకు రాధా? నువ్వు బానిసవు, నేను యజమానురాలిని. నేనే గొప్ప కదా. ఒప్పుకున్నాను రాణి. మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు? ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథ. కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు, పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికి ఇంకేం కావాలి? కృష్ణుణ్ణి పూజించేవారెందరో, ఆరాధించేవారింకెందరో, కానీ ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరి? రాధకు కృష్ణుడి అవసరం కంటే కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్థకత లభించింది. కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది. వద్దని రాధని వారించాడు కృష్ణుడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. ఏమిటిది మాధవ? రాధ కంఠం గద్గదమైంది. ఆ ప్రణయమూర్తి మూగదయింది. బానిస యజమానికి నమస్కరించాలి కదా.
కృష్ణుని వినయ సౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది. రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్ళపై కూర్చున్నాడు. మాధవుని కళ్ళల్లో నీళ్లు, రాధ కళ్ళల్లో నీళ్లు. అతని చుబుకాన్ని పైకెత్తి సూటిగా కృష్ణుని కళ్ళల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్ళల్లో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ పవిత్ర జలాన్ని దోసిలతో పట్టి తీర్థంగా స్వీకరించి యమున తరించింది.